సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నా చేతిని కానీ నా త్రిశూలాన్ని కానీ తాకు, నీకు చాలా మంచి అద్భుతమైన సందేశము, శుభవార్తను తీసుకొచ్చాను అని అమ్మవారు అయితే అంటున్నారండి. మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ముందుగా అమ్మవారి చేతిని తాకిన బిడ్డ గురించి అమ్మవారి సందేశం ఏమిటో విందామండి. ఎవరైతే అమ్మవారి చేతిని తాకారో వాళ్ళ మనసు చాలా స్వచ్ఛమైనది. అవునమ్మా, ఎటువంటి కల్మషం లేని నీవు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నిన్ను నా బిడ్డగా చేసుకున్నానమ్మా. నీ భక్తికి నేను బానిసనైపోయాను అమ్మా. నీకు తెలుసా తల్లి, ప్రతినిత్యము నేను నీలోనే ఉంటున్నాను. సూర్యచంద్ర రూపంలో, చుక్కల రూపంలో ప్రతి క్షణం కూడా మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను తల్లి. మిమ్మల్ని ప్రతి క్షణం కూడా కనిపెడుతూనే ఉన్నాను. వారాహి అమ్మ అని అనేసరికి మీ భారాన్ని నేను మోస్తాను. నువ్వు ఏది అడిగినా సరే నా కలలో సమాధానము, నీ కలలో సమాధానము చెబుతాను తల్లి. సహాయం అడిగితే కదిలి వస్తాను. నువ్వు పిలిస్తే పలుకుతున్నాను. నీవు కన్నీరు పెట్టుకుంటే ఆ కన్నీటిని నా చేతులతో తుడుస్తున్నానమ్మా. ప్రతినిత్యము నీ ప్రక్కనే ఉండి నేను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానమ్మా. నీకు నా మీద అనుమానం రావచ్చు తల్లి, నేను నీకు ఎందుకు కనిపించటం లేదని. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నేను నీ నీడలా కనిపిస్తాను. నువ్వు బాధలో ఉన్నప్పుడు నేను నీలోనే ఉండి ఆ బాధను నేను భరిస్తున్నాను. సమస్యల గురించి బాధపడవద్దు, మనసును కష్టపెట్టుకోవద్దు. నేను చెబుతున్నాను కదా అమ్మా, నీకు అవమానం జరిగిన చోటే నీకు మర్యాదలు జరిగేలాగా చేస్తాను చూస్తూ ఉండు. కాలం ఎలా మారిపోతుందో, నీ సమస్యలు ఎలా తొలగిపోతాయో. ఎన్నాళ్ళు భరించాలి అమ్మా ఈ బాధలు అని అనుకుంటున్నావు కదా తల్లి. ఎటువంటి కల్మషం తెలియని నీకు ఎన్నడూ హాని అనేది జరగనివ్వను తల్లి. ఇప్పటి నీ పరిస్థితి బాధించవచ్చు, కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో. మార్పు అనేది క్షణంలోనే జరుగుతుంది. నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను. నేను ఎప్పుడూ మీ గురించి, మీ పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉంటానమ్మా. నాకు అన్నీ తెలుసు తల్లి. మీ పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చి అంతా మంచే చేస్తాను. మీకు సరైన సహాయము నువ్వు కోరుకుంది అందిస్తాను. నీ జీవితంలో ఆనందం, సంతోషము తప్పకుండా వస్తాయి. నీకు గురుబలం పెరిగింది తల్లి. ప్రతిరోజు కూడా పసుపును ఆవనీటితో కలిపి నీ నుదుటిని పెట్టుకో తల్లి. అలా చేయటం వల్ల నీకు గురుబలము అనేది పెరుగుతుంది అమ్మా. నీ బిడ్డలు నీ మాటలు వినాలి అన్నా, మంచిగా చదువుకోవాలి అన్నా కూడా శుక్రవారం రోజున 5 పోగుల తెల్లదారం తీసుకొని వాటికి పసుపు రాసి నా పాదాల దగ్గర పెట్టి తర్వాత నీ బిడ్డల చేతికి కట్టు అమ్మా. అలా చేయటం వల్ల వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి గురుబలము అనేది కూడా పెరుగుతుంది. బాగా చదువుతారు, మొండితనం అనేది పోతుంది. నీ మాట వింటారు తల్లి. ఇటువంటి చిన్న చిన్న పనులు చేసుకో తల్లి. ఇలాగా మీరు పసుపు ఉపయోగించడం వల్ల నీకు గురుబలము అనేది పెరుగుతుంది. గురుబలం ఉంటే అనుకున్న పనులు జరుగుతాయి. ఎటువంటి కష్టము కూడా నీ దరి చేరదు. నీ సమస్యలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆనందంగా, సంతోషంగా ఉంటారు. నీకు అంతా శుభమే, శుభాలు జరుగుతాయి. నీ జీవితం అంతా కూడా శుభకరంగా ఉంటుంది. ఇది వారాహి అమ్మ చెప్పే సత్య ప్రమాణం తల్లి. నేను చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. నా మీద నమ్మకంతో సంతోషంగా, ఆనందంగా ఉండండి అని అమ్మవారి చేతిని తాకిన వారి గురించి అమ్మవారి సందేశం. ఇప్పుడు అమ్మవారి త్రిశూలం తాకిన బిడ్డల గురించి అమ్మవారి సందేశం అంటూ విందామండి. బిడ్డ, నీవు అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నావు కదా. వాటి నుంచి ఎలా బయటపడాలి అని సతమతమవుతున్నావు కదా. ఎన్ని పరిహారాలు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అనుక్షణం ఏ విషయంపైన ఆందోళన పడుతూ బాధపడుతూ ఉన్నావు కదా.
ఒకవైపు కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయాలి అని నీకు అర్థం కావటం లేదు. కుటుంబం గడవటం కష్టమైపోతున్న రోజులు ఎలా మార్చుకోవాలి అని తెలియడం లేదు కదా. నువ్వు చేసే ప్రయత్నం కలిసి రాక నీకు ₹1 కూడా కలిసి రావటం లేదు. ఎన్ని ఆటంకాలు ఇబ్బందులు వచ్చినా సరే నన్ను తలుచుకో తల్లి అని నేను చూసుకుంటానమ్మా, అన్నీ కూడా నేను చూసుకుంటాను. ఏమి చేయాలో తెలియక విసిగిపోతున్నావా తల్లి? కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక సతమతమవుతున్నావు, బాధపడుతున్నావు కదా. బిడ్డలు ఎదిగే సమయంలో వారికి ఎలాంటి సదుపాయాలు సమకూర్చలేక ఎలా చేయాలో తెలియక అనేక రకాల ఆలోచనలు మానసికంగా కృంగిపోయేటట్టు నేను చేస్తున్నాయి. నీకు ఉద్యోగం రాలేదని బాధపడకు, నీకు పెళ్లి కాలేదని బాధపడడం, నీకు డబ్బు సమస్య ఉందని కృంగిపోకు. నీకు ఆర్థికంగా మంచి జరిగేలాగా నేను చూసుకుంటాను, నీకు తోడుగా నేను ఉంటాను. పాపకర్మలు భరించలేనంతగా ఉన్నప్పుడు ఇటువంటివే జరుగుతాయి. నీవు ఒక పని చేయమ్మా, నీ పాపకర్మలు తొలగిపోయే వరకు నీకు ఊరటగా ఉంటుంది. నేను చెప్పినట్లు చేసుకుంటే నీకు మానసిక ప్రశాంతత కూడా కలుగుతుందమ్మా. దీనికోసం నువ్వు ధనం ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. నువ్వు చేయవలసింది ఒకటే, ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ చుట్టుపక్కల ఉండే ఆలయంలో 108 ప్రదక్షిణాలు అమ్మవారి నామము స్మరణ చేస్తూ ప్రదక్షిణాలు చేయమ్మా. నీవు కానీ మీ కుటుంబం కానీ ప్రతి శుక్రవారం ఇలా ప్రదక్షిణలు చేస్తే మీ కష్టాలు అనేవి తప్పకుండా అమ్మవారు తీరుస్తారు. అమ్మవారు మీకు తోడుగా ఉంటారు. మీ కుటుంబం ముందుకు సాగడానికి అమ్మవారి సహాయం చేస్తారు. మీరు దక్షిణ ఇవ్వకపోయినా అమ్మవారికి మిమ్మల్ని కాపాడుతాడు. ఇలా అమ్మవారి నామస్మరణ చేస్తూ ప్రతి శుక్రవారం ప్రదక్షిణలు చేస్తే మీ కష్టాల నుంచి తప్పకుండా మీరు గట్టెక్కుతారు. ఇదండి వారాహి అమ్మవారి ఈరోజు సందేశము. సర్వేజన సుఖినో భవంతు.